ములుగు జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ కోరారు. ఈ మేరకు అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ఉత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మరియు జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ ఉత్సవ కమిటీతో సమావేశం నిర్వహించారు. మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో ఎటువంటి గలిబిలు లేకుండా గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయితే నిర్వహించుకోవాలి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మైకులను సౌండ్స్ను కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 10 గంటల తర్వాత ఎవరు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా నవరాత్రి విగ్రహాల వద్ద తమ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తమై అక్కడ ఉంటారని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు జిల్లా కలెక్టరేట్ తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా విజయంగా నిర్వహించుకోవాలని చెప్పి జిల్లా యంత్రాంగం అయితే తెలియపరుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తలిగి కొన్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని అటు మరో దిక్కు విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా విద్యుత్ తీగలు కిందికి ఉన్నట్లయితే తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందియాలి. ఎటువంటి అనుమానితులు లేకుంటే ఎటువంటి గొడవలకు పాల్పడిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి జిల్లా ఎస్పీ అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ప్రశాంత వాతావరణంలో ఈ నవరాత్రి ఉత్సవాలు వేడుకలు నిర్వహించుకోవాలి. నేటి నుండి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కథకల్లాలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క నవరాత్రి వేడుకలు నిర్వహించాలని చెప్పి జిల్లా కలెక్టర్ తెలియపరిచారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పోలీసు అధికారులతో మరి పర్మిషన్ తీసుకొని నవరాత్రులు మరియు లాస్ట్ చివరి రోజు వినాయక నిమజ్జనం రోజు కూడా వరుసగా ఇన్ టైంలో కూడా చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగిన అనుమానితులు కనిపించినట్లయితే తక్షణమే పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలని పోలీస్ శాఖ కూడా తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి జిల్లా యంత్రాంగంతో పాటు జిల్లా కలెక్టర్ గారు కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నవరాత్రి ఉత్సవ కమిటీ అధికారులకు కూడా తెలియపరచడం జరిగింది.